హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. మీ ప్రోగ్రాంలో రెండు సందర్భాలు ఉంటే ఇఫ్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్ని యూజ్ చేయవచ్చు. కానీ రెండిటి కంటే ఎక్కువ సందర్భాలని హ్యాండిల్ చేయాలంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని యూజ్ చేయలేము. ఎందుకంటే ఇది కేవలం రెండు సందర్భాల్ని మాత్రమే హ్యాండిల్ చేయగలదు. ఇలాంటి సందర్భాలలో మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని యూజ్ చేయాలి. ఇది నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ సింటాక్స్. ఇఫ్ కండిషన్ 1 స్టేట్మెంట్, ఎలిఫ్ కండిషన్ 2 స్టేట్మెంట్స్, ఎలిఫ్ కండిషన్ 3 స్టేట్మెంట్స్, ఎల్స్ స్టేట్మెంట్స్. ఇది ప్రతి ఒక్క కండిషన్ని సీక్వెన్షియల్గా చెక్ చేస్తుంది. అలాగే ఒక కండిషన్ సక్సీడ్ అయితే సంబంధిత బ్లాక్కి వెళ్తుంది. వాటిలో ఏవి ట్రూ కాకపోతే ఎల్స్ పార్ట్లో ఉండే కోడ్ వర్క్ అవుతుంది. ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే అందులో ఉన్న స్టేట్మెంట్స్ వర్క్ అవ్వవు, మరియు సెకండ్ కండిషన్ ఫాల్స్ అయితే ఆ బ్లాక్ కూడా వర్క్ అవ్వదు, మరియు థర్డ్ కండిషన్ ట్రూ అయితే ఇప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు అన్ని కండిషన్స్ ఫాల్స్ అయ్యాయి అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ 3 బ్లాక్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు, అందువలన ఎల్స్ పార్ట్లో ఉండే కోడ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడున్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి. ఇది స్కోర్ని ఆధారంగా తీసుకొని గ్రేడ్ని సెలెక్ట్ చేస్తుంది. అలాగే మనం ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. ప్రోగ్రామ్ని చూడండి. ముందుగా మనం యూజర్ని స్కోర్ ఎంటర్ చేయమని అడుగుతున్నాం, మరియు దీన్ని వేరియబుల్ స్కోర్లో స్టోర్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే స్కోర్ 90 కంటే ఎక్కువ ఉంటే గ్రేడ్ ఎస్ అని ప్రింట్ చేయాలి. అదే స్కోర్ 80 అండ్ 90 మధ్యలో ఉంటే గ్రేడ్ ఏ అని ప్రింట్ చేయాలి. అదే 70 అండ్ 80 మధ్యలో ఉంటే బి అని ప్రింట్ చేయాలి. అదే 60 అండ్ 70 మధ్యలో ఉంటే సి అని ప్రింట్ చేయాలి. అదే 51 అండ్ 60 మధ్యలో ఉంటే డి అని ప్రింట్ చేయాలి. అలాగే స్కోర్ 50 అయితే గ్రేడ్ ఈ అని ప్రింట్ చేయాలి, మరియు బిలో 50 ఉంటే గ్రేడ్ యు అని ప్రింట్ చేయాలి. ఇది ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్. దీనికోసం మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ని యూజ్ చేయవచ్చు. యూజర్ 65 ని ఎంటర్ చేశాడు అనుకుందాం. అది వేరియబుల్ స్కోర్ లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం గ్రేడ్ ని ఫైండ్ చేయాలి. ముందుగా మన దగ్గర ఇఫ్ కండిషన్ ఉంది. అది ఏంటి అంటే ఇఫ్ స్కోర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అండ్ స్కోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. కానీ కండిషన్ ఫాల్స్ అయ్యింది, కాబట్టి మనం నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తాం. అది ఏది అంటే స్కోర్ లెస్ దాన్ 90 అండ్ స్కోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80. మళ్ళీ ఇది కూడా ఫాల్స్, కాబట్టి మనం నెక్స్ట్ స్టేట్మెంట్ ని చెక్ చేద్దాం. స్కోర్ లెస్ దాన్ 80 అండ్ స్కోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70. ఈ కండిషన్ కూడా ట్రూ కాదు, కనుక బ్లాక్ ని వదిలి మనం నెక్స్ట్ కండిషన్ ని చెక్ చేయాలి. ఇక్కడ స్కోర్ లెస్ దాన్ 70 అండ్ స్కోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉంది. ఇది ట్రూ. ఇక్కడ స్కోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అని చెక్ చేయాలి, మరియు అండ్ ట్రూ ని రిటర్న్ చేస్తుంది, కనుక ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందువలన గ్రేడ్ సి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ యూజర్ 150ని ఎంటర్ చేశాడు అనుకుందాం. ఇది వేరియబుల్ స్కోర్ లో స్టోర్ అవుతుంది. మనకు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంది. ఫస్ట్ కండిషన్ రాంగ్, సెకండ్ కండిషన్ కూడా రాంగ్, థర్డ్ అండ్ ఫోర్త్ కండిషన్ కూడా రాంగ్, నెక్స్ట్ ఫిఫ్త్ కండిషన్ ఇది కూడా రాంగ్. మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి, కండిషన్ ఫాల్స్ అయితే ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు, స్కిప్ అవుతుంది. అలాగే సిక్స్త్ అండ్ సెవెంత్ బ్లాక్ కూడా రాంగ్. ఫైనల్ గా ఎల్స్ పార్ట్ ఉంది. ఏ ఒక్క కండిషన్ కూడా ట్రూ కాదు, అందువలన ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎల్స్ పార్ట్ వర్క్ అవుతుంది. అంటే ఎంటర్ ఏ వ్యాలిడ్ స్కోర్ బిట్వీన్ 0 అండ్ 100 అని అవుట్పుట్ స్క్రీన్ లో ప్రింట్ అవుతుంది. ఇక్కడికి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినట్లు. ఈ విధంగా మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ని మోర్ దాన్ 2 కేసెస్ ఉన్నప్పుడు యూస్ చేస్తాం. ఈ వీడియోలో మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్.